UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ ఏదైతే జమిలీ ఎలక్షన్స్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారో మళ్ళీ 2029 అప్పటి నుంచి ఇంకా కంటిన్యూ అయ్యిందని చెప్తున్నారు. సో ఏదైతే జమిలీ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో అది ఇండియాకి అవసరమా లేకపోతే అది వేస్ట్ అని అంటారా? ఇందులో ఏమన్నా మళ్ళీ లోటుపాట్లు ఉన్నాయంటారా? అంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటిది ఎప్పటి నుంచో నలుగుతున్నటువంటి విషయం. బీజేపీ ఈ ఆలోచనలు ఎప్పటి నుంచో ఉంది. కానీ చాలామంది అనుకుంది ఏంటంటే మొన్న ఎలక్షన్లోనే వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకున్నారు, 2024 లోపలే జరుగుతుందని. కానీ వేరే కారణాలతోటి వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళు ఊహించింది ఈసారి మనకి 400 సీట్లు పైన వస్తాయి ఎన్డీఏకి, అప్పుడు చూసుకుందాంలే అనుకున్నారు వాళ్ళు. కానీ అనుకోకుండా బీజేపీకి కేవలం 240 సీట్లు రావటం, ఎన్డీఏకి 300 లోపలే సీట్లు రావడంతో ఏంటంటే కొంచెం వాళ్ళు కంగు తిన్నారు. కంగు తిన్న తర్వాత మళ్ళీ కోలుకొని ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికలు అనేటువంటి ప్రతిపాదనని ముందుకు తీసుకొచ్చి రామ్నాథ్ కోవింద్ కమిటీ వేసి అక్కడ నుంచి వాళ్ళ రికమెండేషన్స్ తీసుకొని క్యాబినెట్ ఆమోదించింది. అయితే ఏదైనా ఒక నిర్ణయం, ఒక పాలసీ అంటే దాంట్లో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. ముఖ్యంగా ప్లస్లు ఏం చెప్పాలి అంటే, మనకి ప్రతి 6 నెలలకు ఒకసారి ఎన్నికలు జరుగుతున్నాయి ఏదో ఒక రాష్ట్రంలో. ఉప ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు, పడిపోయిన రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోతే ఎన్నికలు, 365 రోజులు 5 సంవత్సరాలు ఎన్నికల కోలాహలమే నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఎన్నికలు ఒకసారి జరుగుతున్నాయి, కేంద్రానికి సంబంధించిన ఎన్నికలు ఒకసారి జరుగుతున్నాయి, కార్పొరేషన్లు మున్సిపాలిటీల ఎలక్షన్స్ ఒకసారి జరుగుతున్నాయి, పంచాయతీ ఎలక్షన్లు ఒకసారి జరుగుతున్నాయి. సో ఒక రాష్ట్ర ప్రభుత్వం 4 రకాలైనటువంటి ఎన్నికల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ వచ్చిన ప్రతిసారి ఒక 40 రోజులు 45 రోజులు ఎన్నికలు కోడ్ రావటం, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఆగిపోవటం, రాజకీయ నాయకులు విపరీతంగా డబ్బులు గుప్పించాల్సి రావటం, ఇవన్నీ కూడా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. అందుకని ఇన్ ప్రిన్సిపల్ దాని భావన ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు, కేంద్ర ఎన్నికలు అనేటువంటివి ఒకేసారి అయిపోవాలి. మిగతా కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ కూడా 6 నెలల లోపల కంప్లీట్ అయిపోతే మిగతా 4.5 సంవత్సరాలు ఎన్నికలనే ఊసెత్తకుండా ప్రజాపాలన మీద, వాళ్ళ దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేయడానికి బాగుంటుందనేటువంటిది పైకి వినిపిస్తున్నటువంటి మాట. ఈ విషయంలో మనం దాన్ని స్వాగతించవచ్చు. ఎందుకంటే ప్రతిసారి చిరాకు రావటం, ఇప్పుడు తెలంగాణ తీసుకోండి, డిసెంబర్లో ఎన్నికలు వచ్చినాయి, వాళ్ళు సూపర్ 6 అని చెప్పేసి వాళ్ళు సంబంధించి 6 గ్యారంటీలని వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని మొదలుపెట్టే టయానికి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. మార్చి నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. ప్రతిపక్షాలు ఏమో అసలు మీరు చేస్తామని ఎందుకు చేయలేదని వాళ్ళ మీద పడుతున్నారు. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి. సో ఇలాగ 6 నెలలకి, సంవత్సరానికి ఈ చిరాకులన్నీ రావటం వలన ఏంటంటే, ఇటు రాజకీయ నాయకులకి తలనొప్పి అవుతుంది, అధికార యంత్రానికి తలనొప్పి అవుతుంది. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈ జమిలీ ఎన్నికలు అనేటువంటివి పనికొస్తాయి. అయితే ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే, రామ్నాథ్ కోవింద్ ఇది వచ్చింది కాబట్టి మేము రేపు శీతాకాలం సమావేశాల్లోనే దీన్ని బిల్లుని పాస్ చేస్తామంటున్నారు. అది తప్పు అంటున్నాను. దానికి సంబంధించిన అనేక అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. బీజేపీ స్వతహాగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ మింగేస్తుందేమో అనేటువంటి భయం ఒకటి ఉంది. తర్వాత రాష్ట్ర ఎన్నికలు కూడా కేంద్ర ఎన్నికలతో ముడిపెట్టి చేస్తే రాష్ట్ర అంశాలు వేరుంటాయి, కేంద్ర అంశాలు వేరుంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీనే తీసుకోండి, వాళ్ళకి తెలంగాణ వాదం మీద బేస్ అవుతారు. పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే విడిగా జరిగితే ఏంటంటే ఆ వాదాన్ని వాళ్ళు బలంగా వినిపించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా పార్లమెంట్ ఎన్నికలతో చేస్తే ఏంటంటే జాతీయ స్థాయి రాజకీయాల మీద ఫోకస్ ఎక్కువ ఉండి వీళ్ళది దాని మీద ఫోకస్ కాదేమో అనేటువంటి ఒక భయం. అలాగా ప్రాంతీయ పార్టీలని దెబ్బతీయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారేమో అనేటువంటి భావన ఉంది. అది కరెక్ట్ కూడా కాదు కూడా. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలతోటే మనకి ఆంధ్రాలో ఎన్నికలు జరిగినాయి, అయినా అక్కడ తెలుగుదేశం గెలిచిందిగా. ఇలాగా వాళ్ళ భయాలన్నింటినీ కూడా మీరు దూరం చేయాలి. ప్రజల్లో చర్చ పెట్టాలి, రాజకీయ నాయకుల్లో చర్చ పెట్టాలి, రాజకీయ పార్టీల ఆమోదం తీసుకోవాలి. విస్తృతమైన చర్చ ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటు మీరు చేసిన తర్వాత అందరి ఆమోదంతో, అంటే మెజారిటీ ఆమోదంతో మీరు కనుక చట్టం చేస్తే ఉపయోగపడుతుంది. అలా కాకుండా సపోజ్ ఇవాళ ఎవరన్నా 5 సంవత్సరాల ప్రభుత్వం 3 సంవత్సరాలకి కూలిపోయింది, కోయలేషన్ గవర్నమెంట్, అక్కడి నుంచి ఏం చేస్తారు? రాష్ట్రపతి పాలన పెడతారా? దాన్ని అవకాశం తీసుకొని 2 ఏళ్ళు రాష్ట్రపతి పాలనలో నడిపించాలని ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే ఎవరన్నా జమిలీ వాళ్ళకి 4 సంవత్సరాలకే
ఎలక్షన్కి వెళ్దాం అనుకున్నారు, ఇంకో సంవత్సరం మళ్ళీ రాష్ట్రపతి పాలన ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి అనేకమైన సందేహాలు అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే వీటన్నిటినీ అడ్రస్ చేసి వాళ్ళలో ఉన్న భయాలను తొలగించిన తర్వాత మాత్రమే ముందుకెళ్తే ఇది దేశానికి ఉపయోగపడేటువంటిది. ఎందుకంటే 140 కోట్ల పైన జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ప్రతి 6 నెలలకి ఎన్నికలు చేయటం అంటే భద్రతాపరంగా రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి, ఆర్థికంగా కూడా భారం. కాబట్టి ప్రపోజల్ అనేటువంటిది మంచిదే, కానీ దాన్ని ఎవరైతే అపోజ్ చేస్తున్నారో, నేను రాత్రి ఒక టీవీ డిబేట్లో పాల్గొన్నాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము వ్యతిరేకిస్తున్నాం అంటున్నారు. దేనికి వ్యతిరేకిస్తున్నారో చెప్పండి అంటే నిర్దిష్టంగా ఈ పాయింట్ ఈ నష్టం ఉంది ఈ నష్టం ఉందని మాత్రం చెప్పటం లేదు. వాళ్ళకి అవగాహన లేదు. సార్ ఇప్పుడు మొత్తం ఒకేసారి పెడితే భద్రతాయుతం కూడా కొంచెం ప్రాబ్లమ్ అయ్యే కొంచెం ప్రమాదాలు ఉన్నాయని చాలా మంది అంటున్నారు. ఎలా అంటే ఇప్పుడు ఒకేసారి అన్నిటికీ ఎలక్షన్ పెడితే ఏదైతే పోలీసెస్ కానీ ఏదైతే ఆర్మీ కానీ సో వాళ్ళందరినీ అక్కడ ఉన్న క్రౌడ్ని మేనేజ్ చేయలేని పరిస్థితి. ఈవెన్ మొన్న పల్నాడులో ఏదైతే మనం చూసాం నార్మల్గా అక్కడ ఎలక్షన్ అప్పుడు, సో అది ఇప్పుడు ఏదైతే మొత్తం ఇండియా మీద ఒకేసారి ఎలక్షన్ పెట్టినా కానీ సో దాని భద్రతా విషయంలో కూడా చాలా మంది విఫలమయ్యే ఛాన్సెస్ కూడా ఉండేది కదా. అవసరం లేదు, ఎందుకంటే ఒకేసారి పెట్టమన్నారు కానీ ఒకే రోజు పెట్టమనలేదుగా. ఓకే ఫేసెస్ ఇప్పుడు మన పార్లమెంట్ ఎలక్షన్స్ ఎన్ని ఫేజుల్లో జరిగినాయి? 6 ఏమో పెట్టారు, 7 పెట్టినప్పుడు ఏం చేశారు? ఒక చోట జరిగిన దగ్గర నుంచి భద్రతా వాళ్ళని ఇంకో చోటకి తీసుకెళ్లారు, ఇంకో చోటకి. కాబట్టి భారతదేశం మొత్తం కూడా ఒకే రోజు పోలింగ్ పెట్టమంటలేదు కదా, ఆ వెసులుబాటు ఎడిదిరిగి ఉంటుందిగా. సో పార్లమెంట్ ఎలక్షన్లు జరిగినప్పుడు ఎడిదిరిగి ఓటు వేయడానికి వస్తారు, దాంతోపాటే స్టేట్ ఎలక్షన్స్ కూడా జరిగినాయి అనుకోండి, అదనపు భద్రత ఏం అవసరం లేదు కదా. ఆ వెసులుబాటు ఎప్పుడూ ఉంటుంది, మనసు ఉంటే మార్గం ఉంటుంది, చేయాలంటే సాధ్యమే. కానీ చిత్తశుద్ధితో చేయాలి, అంతేగాని వేరే పార్టీలని దెబ్బతీద్దాం, ఈ ప్రాంతీయ పార్టీలని మింగేద్దాం అనేటువంటి దీంతో మాత్రం ఇచ్చేస్తే ఇటు ప్రజల నుంచి అటు విపక్షాల నుంచి కూడా మీకు మద్దతు వచ్చే అవకాశం లేదు. అందులో ఇవాళ బిల్లు పాస్ చేయించుకోవటం అనేటువంటిది వాళ్ళకి అంత సాధారణమైన విషయం కాదు. రాజ్యసభలో మెజారిటీ లేదు, ఈవెన్ లోక్సభలో కూడా బొటాబొటీ మెజారిటీనే ఉంది వాళ్ళకి. ఈ బొటాబొటీ మెజారిటీ బిల్లు ఆమోదించుకోవడానికి కావాల్సినంత నంబర్స్ లేవు అక్కడ. మీరు ఆమోదించుకోవాలి అంటే ప్రతిపక్షాలను కూడా మీరు కన్విన్స్ చేసిన తర్వాత మాత్రమే దీన్ని బిల్లుగా పెట్టి ఆమోదించుకునే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద విస్తృత చర్చ జరగాలి, ఆ తర్వాత ఉమ్మడి ఆమోదం కన్సెన్సస్ తోటి మాత్రమే ఇది జరగాలి. అలా జరిగితేనే ఇది లాభసాటిగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.